వెల్కమ్ బ్యాక్ టు కామన్ క్రికెట్ టాక్స్. సో టీ20 వరల్డ్ కప్ అయితే మొదలవబోతుంది. సో నేను టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ గురించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొదలు పెడదాం. సో టీ20 వరల్డ్ కప్ 2024 ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైం 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 9th ఎడిషన్ ఆఫ్ టీ20 వరల్డ్ కప్ను అమెరికా అండ్ వెస్టిండీస్ హోస్ట్ చేయబోతున్నాయి. సో జూన్ 2 నుంచి జూన్ 29 వరకు మ్యాచ్ జరగబోతున్నాయి. సో ఐసీసీ 20 టీమ్స్ను 4 గ్రూప్స్గా డివైడ్ చేసింది. సో ఈచ్ గ్రూప్లో 5 కంట్రీస్ ఉంటాయి. సో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఈచ్ కంట్రీ 4 మ్యాచెస్ ఆడుతుంది. సో గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాక గ్రూప్ స్టేజ్లో టాప్ 2 టీమ్స్ సూపర్ 8 క్వాలిఫై అవుతాయి. సో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత 20 కంట్రీస్లో 12 కంట్రీస్ ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ సూపర్ 8 గురించి మాట్లాడుకుంటే సో ఐసీసీ 8 టీమ్స్ 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. సో ఒక్కో టీం 3 మ్యాచెస్ ఆడుతుంది. సో సూపర్ 8 మ్యాచ్ కంప్లీట్ అయినాక ఈచ్ గ్రూప్ నుంచి 2 టీమ్స్ సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. అండ్ సెమీఫైనల్ మ్యాచ్లో విన్నర్స్ ఫైనల్స్కి వెళ్తారు. సో టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఐసీసీ ఏం చేసిందంటే నాకౌట్ స్టేజ్ మ్యాచెస్కు ఎక్స్ట్రా టైం ఇవ్వబోతుంది. అంటే దాదాపు 90 మినిట్స్ వరకు ఎక్స్ట్రా టైం ఇవ్వబోతుంది. లైక్ ఇప్పుడు వర్షం పడినా ఏదైనా ప్రాబ్లం వచ్చి మ్యాచ్ ఆగిపోయినా సరే ఎక్స్ట్రా టైం ఉండబోతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండబోతుంది. సో 20 కంట్రీస్ని ఎందుకు యాడ్ చేసిందని మాట్లాడుకుంటే క్రికెట్ను వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో టీ20 వరల్డ్ కప్ 2024 ఫార్మాట్ గురించి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.